కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ రైతులకు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీరేమంటారు దీనిపై? అంటే అప్పుడు అక్టోబర్లో రాహుల్ గాంధీ పత్రిక యాడ్ చూడండి, రాహుల్ గాంధీ గారిది పత్రిక చూసి చెప్పండి. సుమారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. దాంట్లో ఎటువంటి షరతులు పెట్టారా? మీరు చెప్పండి కదా, విలేకరుగా చెప్పండి, మీరు ఒక యాంకర్గా పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు తప్పు కదా, ప్రజల్ని మోసం చేసిన కదా, నమ్మించి గొంతులు నొక్కడం కదా, గొంతు కోయటం కదా. మీరు ఒకవేళ మీరు రుణమాఫీ చేయాలనుకుంటే ఆ రోజు చెప్పాల్సింది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి, అప్పుడు ఇష్టమైతే ఒకటేసేవాళ్ళు, లేకపోతే లేదు. మీరు ఒక మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని చెప్పి 22 లక్షల మందికి రుణమాఫీ చేస్తే ఎట్లా? అది మోసం అంటున్నాం. ఇంకా మోసమే అంటాము. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటండి? ప్రజల తరపున నిలబడటము, ప్రజా సమస్యల మీద గొంతు తప్ప వ్యక్తిగతంగా ఏముండదండి. ఇదంతా సిద్ధాంతాల మీద నడుస్తుంది తప్ప కాంగ్రెస్ అనేది అది ఒక మోసపూరిత పార్టీ, మోసపూరిత వైరస్. అది దేశానికే వైరస్. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ముస్లిం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టని మీరు అన్నారు. వాస్తవం వాళ్ళు ఉన్నట్టు కాదు, ముస్లిం ప్రభుత్వమే ఎంఐఎం అంతేనా? ఇంకా అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేదో అది లేదు, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు. అది నడిచేదే మహమ్మద్ జిన్నా ఐడియాలజీతో నడుస్తుంది కాంగ్రెస్. అంతే. చూడండి చరిత్ర అంతా చూడండి. ఇప్పుడు 1940 దేశ విభజన అప్పటి నుంచి కానీ నెహ్రూ అనే ఒక ద్రోహి, ఒక దుర్మార్గుడు హిందువులను ఈ రోజు వరకు కూడా నరకం చూపిస్తున్నాడు 3 దేశాలలో. అంటే నెహ్రూ ఒక్కడే కారణం. ఒక్క వ్యక్తి స్వార్థానికి ఈ రోజు హిందూ జాతి మొత్తం బలైంది. దేశం వేరు, హిందూ జాతి వేరు కొన్నిసార్లు కొన్ని విషయాలలో. ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు హిందూ దేశం ఎందుకు ప్రకటించలేదు? నువ్వు ఎట్లయితే మత ప్రాతిపదికన విడదీసినావు, తప్పలేదు. అది మంచి ఆచార్య చరిత్రలోకి వెళ్తాం. ఎంత దరిద్రంలో బాగా దరిద్రం ఉంటుంది. ఒకటే రోజు 2 లక్షల మంది హిందూ ఆడవాళ్ళని మానభంగాలు చేసి రైలు పట్టాల మీద చేసిన నేరం ఆ ఊసురు ఉరికనే పోతాం అనుకుంటాం. గాంధీ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి. మీరు అనుకుంటున్నారు ఇదంతా అవి మామూలుగా జరుగుతున్న సంఘటనలు అన్ని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. కొన్ని లక్షలాది మంది ఇంత నూచొక్కతో కోశారు ఆ రోజు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా అర్ధరాత్రి ఒక పదవి కాంక్షాపరుడికి, పదవిలో ఆలోచన, పదవే పరమావధి అనుకున్న ఒక వ్యక్తి, దుర్మార్గుడు జవహర్లాల్ నెహ్రూ ఆలోచన వల్ల దేశాన్ని ముక్కలు చేసిన వ్యక్తి ఈరోజు చేయబోయే మునిమనమాట. మళ్ళీ ఒకసారి దీన్ని కంపల్సరీ అడుగుతాం, ఈ రకంగానే మాట్లాడతాం. మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? మిమ్మల్ని ఎవరు వెల్కమ్ చేశారు రావడానికి బీజేపీ పార్టీలోకి? చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నారు. దాంట్లో నేను ఒక్కడిని. ప్రజల పట్ల అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా పేదవాడు గుడిసెలలో ఎందుకు ఉండాలి? ఉన్నవాడికి, మేడలు ఉన్నవాడికి పెన్షన్లు ఎందుకు రావాలి? లేనివాడికి పెన్షన్లు ఎందుకు లేవు? మేడల మీద మేడలు 30 అంతస్తుల మెడలు కట్టుకుంటున్న దొరలు ఒకవైపు, ఉన్నత వర్గాలు ఒకవైపు, పేదవాడు ఇంకా గూడు గురించి ఎడవటం ఎందుకు? ఇట్లాంటి ఒక వ్యత్యాసాలు ఇంత ఆధునిక యుగంలో ఇది కరెక్ట్ కాదు. అటువంటి సమయంలో కొన్ని వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. అన్ని కలిపి ఒక మూకుమ్మడిగా ఒక ఆలోచనలు తొలిచివేస్తున్న సమయంలో రాజకీయాలకు వచ్చాయి.